గరుడ వ్యూహాలు అన్ని వ్యూహాలు అక్కడ ప్రయోగించబడతాయి. ఇప్పటికే ఈ నాయకులందరూ పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా ఇందాక మనం చర్చించినవన్నీ అందుకే వస్తున్నాయి. కాబట్టి అదే మెసేజ్. వైజాగ్ అనేది మేజర్గా వస్తుంది ఎన్నికలప్పుడు. అందరూ అనుకున్నారు, అవును, మధ్యలో దాన్ని పక్కన పెట్టారని ఒక అలా అనిపించి మళ్ళీ దాన్ని పైకి తీసుకొస్తున్నారు. సో ఈరోజు జగన్ విశాఖ పర్యటన ఆ మెసేజ్ ప్రధానంగా మీరు అన్నది వైజాగ్ వర్సెస్ అమరావతి, మంగళగిరి. అంటే అమరావతి కంటిన్యూయింగ్ as క్యాపిటల్. ఉన్నవేవో ఉంటాయి, వాటిని మేమేమి డిస్టర్బ్ చేయము. వైజాగ్ అయితే ఉంటేనే వైజాగ్ అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు తెలుగు ప్రజలను నిర్ణయించుకోమంటాడు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలను. అవును, హైదరాబాద్తో పోటీ పడగలిగిన ఇండస్ట్రియల్ బేసు, ఇన్ఫ్రా అవన్నీ ఇక్కడే ఉన్నాయి. రేవుపట్నం ముఖ్యంగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటారు. కాబట్టి ఊహించిన దానికంటే విశాఖ రాజధాని స్లోగన్ ఎక్కువగా రావచ్చు అని ఇప్పుడు అర్థమవుతుంది. సరే, ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ మీదే కేంద్రీకృతం అయ్యారు. ఆ విషయమే ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఇక్కడే క్యాపిటల్ అంటున్నారు. ఒక అద్భుతమైన భవంతిని కూడా నిర్మించుకున్నారు. సో వీళ్ళు అది కాదు అని చెప్పి అక్కడ ప్రజలను మెప్పించే విధంగా పొత్తు పార్టీలు ఎలాగ వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? అంటే వాళ్ళు రెండు మార్గాలు అనుసరిస్తున్నారు. మొదట్లో నిజానికి గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కొంచెం సందేహించడానికి ఇది ఒక కారణం. రాజధాని వస్తుందంటే ఎట్లా, కమ్యూనిస్టులు అంటే వేరు. అప్పుడు కర్నూలులో రాజధాని అంటే మా నాన్న వాళ్ళు అక్కడ ఇది కాదు, ఇది విజయవాడే ఉండాలి అని, అదైతే రాష్ట్రానికి కేంద్రం అని సిద్ధాంతపరంగా ఏదో చేశారు. ఇప్పుడున్న నాయకులు ఎవరు ఆ స్థాయిలో ఒక విధానానికి గట్టిగా కట్టుబడి ఉండటం అనేది ఎలాగూ ఉండదు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఒక వాళ్ళు ఒక మధ్య మార్గం కనిపెట్టారు. ఆర్థిక రాజధాని అంటున్నారు, పాలనా రాజధాని అని వీళ్ళు అంటుంటే ఆర్థిక రాజధాని వాళ్ళు అంటున్నారు. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ నిజ రాజ్యం నడుస్తుందండి. నిజంగా ఫైనాన్షియల్ క్యాపిటలే కనుక అయితే దాని మీద మీరు స్ట్రెస్ పెడితే ఆటోమేటికల్లీ ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ విల్ బి ది పొలిటికల్ క్యాపిటల్. అవును, భారతదేశంలో ముంబైయే ఇప్పటికీ ఫైనాన్షియల్ క్యాపిటల్, సినిమా క్యాపిటల్, మీడియా క్యాపిటల్, చాలా వాటికి వైజాగే. అవును, డ్రగ్ క్యాపిటల్, మాఫియా క్యాపిటల్, ఎందుకంటే అక్కడ డబ్బు ఉంది కాబట్టి. అవును. రెండోది రేవుపట్నం పోర్ట్ హార్బర్, ఇవి చాలా కీలకమైన. అసలు మొత్తం భారతదేశానికి గ్లోబల్ సినారియోలో కూడా వైజాగ్ పోర్ట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు వైజాగ్ ఒక ఆధునిక నగరంగా అభివృద్ధి చెందడానికి ఒక ముఖ్యమైన కారణమే పోర్టు. ఒకటి సార్, అసలు వరల్డ్లోనే టాప్ 10లో ఉన్న ఒక అద్భుతమైన నగరం. ఎందుకంటే ఒక పక్క కొండలు, మరొక పక్క సముద్ర తీరం, మధ్యలో ఉన్న నగరం. చాలా రేర్గా ఉండే కాంబో అవుతుంది, చాలా అరుదైందే. గురజాడ అప్పారావు కూడా రాస్తారు, మద్రాసు కొంచెం ఇట్లా ఉన్నా, విశాఖ కొంచెం అట్లా ఉన్నా, చరిత్ర కొంచెం వేరుగా ఉండేది, తెలుగు వేరుగా ఉండేది. ఈ పద్ధతిలో ముందు నుంచి ఉంది అది. శ్రీశ్రీ అంటాడు అట్లాగే, విశాఖపట్నంలో హార్బరు, నాలో కవిత్వము రెండు ఒకేసారి ప్రవేశించాయి అంటాడు. ఓకే, అక్కడ చూస్తే అది కడుతూ అప్పుడే తను కవిత్వం చాలా టైం కూడా ఒకటే ఇంచుమించుగా. సో వైజాగ్ అనేది అంటే విజయవాడ హైదరాబాద్ చర్చ ఎక్కువ అవ్వటం వల్ల, వైజాగ్ జగ్రాఫికల్గా దానికి ఉన్న దానివల్ల కొంత దాని మీద జరగాల్సినంత చర్చ జరగలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జగ్రాఫికల్ కాంబినేషన్ కూడా మారుతుంది కదా, అదేది కూడా ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు త్రివేంద్రము, చెన్నై, ఇలా చాలా ఈ నగరాలు సముద్ర తీర రాష్ట్రాల్లో చాలా చోట్ల రాజధాని ఎక్కడో ఉంటుంది. అవును, సముద్ర తీరాన్ని బట్టి ఉంటుంది, కానీ జగ్రాఫికల్గా ఏదో గీత గీస్తే మధ్యలో ఉన్నట్టుగా ఉండదు. అంటే నేనేం విశాఖ సమస్య కాదు, రంగం మీదకి వచ్చింది. రేపైనా సరే విశాఖపట్నానికి అధికతర ప్రాధాన్యత వచ్చే ప్రభుత్వం ఇవ్వక తప్పదు. ఇంకా అందులో మీరు క్యాపిటల్ అంటారా, లేకపోతే ఫైనాన్స్ క్యాపిటల్ అనండి, పోనీ ఎవరు ఇండస్ట్రియల్ క్యాపిటల్ అనండి, ఏమైంది పెద్ద అలాంటిది ఏదో చేస్తారు. మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి మటుకు గట్టి ప్రయత్నం చేస్తారు. ఓకే, ఎందుకంటే అక్కడే అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అందరూ అక్కడే కదా, మొత్తం వాళ్ళ సోషల్ కాంబినేషన్ కూడా అక్కడే. సో స్ట్రగుల్ ఎక్కువ అక్కడ జరుగుతుంది. సార్, ఏంది మోదీ పరివార్ నినాదం? ఇందులో కార్పొరేట్ ఇండియా వైఖరి ఎలా ఉంటుంది అన్నది కూడా నిర్ణయం అవుతుంది. వైజాగ్ అక్కడ వనరులు, అదానీ ఇప్పటికే అక్కడ రేవుపట్నాలు ఇవన్నీ పెట్టాడు, అంబానీ కూడా చూస్తున్నాడు, ఈవెన్ ఇంటర్నేషనల్ వీళ్ళు కూడా వస్తుంటారు. కాబట్టి కార్పొరేట్ ఇండియా మొగ్గు ఎటువైపు ఉంటుంది అనే ఒక అంశం కూడా విశాఖపట్నంలో కొంత నిర్ణయం అవుతుంది. సో ఈ ఎన్నికల్లో చాలా కీలకం అన్ని పార్టీలకి, అది తప్పకుండా విశాఖ అనేది ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. ఓకే సార్, ఈ మోదీ పరివార్ నినాదం రాయలసీమ పొలిటికల్గా రాయలసీమ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్